హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీ గురించి ఒకసారి చూద్దాం. దానికోసం ఇక్కడ నేను 3 ఎలిమెంట్స్‌ని క్రియేట్ చేశాననమాట. 3 డివ్ ఎలిమెంట్స్ అండ్ అందులో టెక్స్ట్‌లో ఎలిమెంట్ 1, 2 అండ్ 3 అని ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క ఎలిమెంట్‌కి ఒక్కొక్క బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాననమాట. లైట్ గ్రీన్, సామన్ అండ్ స్కై బ్లూ. దాన్ని మన వెబ్ పేజ్‌లో ఇక్కడ చూస్తే ఇలా కనపడుతుంది. గ్రీన్, సామన్ అండ్ స్కై బ్లూ. ఈ సిఎస్ఎస్ డిస్ప్లే ప్రాపర్టీ వీడియోని చూసే ముందు మన హెచ్టిఎంఎల్ సిరీస్లో ఒక వీడియోని క్రియేట్ చేసాం. దాని పేరు హెచ్టిఎంఎల్ ఇన్లైన్ అండ్ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని ఒక వీడియోని క్రియేట్ చేసాం. ఆ వీడియోని ఇక్కడ కింద డిస్క్రిప్షన్లో లింక్ చేస్తాను. ఆ వీడియోని చూసి ఈ వీడియోకి వస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట. ఓకేనా? ఆ వీడియోలో మనం హెచ్టిఎంఎల్లో కొన్ని ఎలిమెంట్స్ బై డిఫాల్ట్గా బ్లాక్ అని, కొన్ని ఎలిమెంట్స్ బై డిఫాల్ట్గా ఇన్లైన్ ఎలిమెంట్స్ అని చెప్పుకున్నాం. అలాగే ఇక్కడ ఈ డివ్ ఎలిమెంట్ అనేది బై డిఫాల్ట్గా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనమాట. ఓకేనా? సో ఇక్కడ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, మనం ఒక బ్రీఫ్గా సమరీ చెప్పుకుందాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఒక రో పూర్తిగా తీసుకుంటుంది అనమాట. ఆ బ్రౌజర్ విడ్త్ ఎంత ఉంటుందో అంత విడ్త్ పూర్తిగా తీసేసుకుంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ 1 అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ కదా. ఈ గ్రీన్ బ్యాక్గ్రౌండ్ కలర్ని చూడండి. ఈ విడ్త్ ఎంత ఉందో ఆ మొత్తం తీసుకుంది అనమాట. ఈ 2 కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్, 3 కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇవి కూడా పూర్తిగా విడ్త్ ఎంత ఉందో అంత సపరేట్ తీసుకొని సపరేట్ రోస్ మీద ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను 1 దగ్గరకు వచ్చి విడ్త్ 300 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్ అని ఇస్తాను. విడ్త్ కూడా 200 పిక్సెల్ చేస్తాను. మీరు ఇక్కడ చూసినట్టయితే ఆ విడ్త్, హైట్ ఈ ఎలిమెంట్కి అలా అయిపోయినాయి. విడ్త్ 200 పిక్సెల్, హైట్ 200 పిక్సెల్, ఒక స్క్వేర్ లాగా కనబడుతుంది. అండ్ దాని సపరేట్ రూమ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ ఖాళీ ఉందని ఈ ఎలిమెంట్ వచ్చి ఇక్కడికి వచ్చి ఏం పడలేదు. ఎందుకంటే ఇవి కూడా బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్. వీటికి సపరేట్ రోస్ మీద తీసుకుంటాయి ఇవి కూడా. ఓకేనా? ఇక్కడ నేను 2 దగ్గరకు వచ్చి ఇక్కడ నేను డిస్ప్లే ఇన్లైన్ అని ఇస్తాను. డిస్ప్లే ఇన్లైన్ అంటే ఏంటంటే, మళ్ళీ బ్రీఫ్గా మనం చెప్పుకుందాం. ఈ లోపల ఎంత కంటెంట్ ఉంటే అంత మాత్రమే విడ్త్, హైట్ ఆ ఎలిమెంట్ తీసుకుంటుంది అనమాట. ఓకేనా? అండ్ దీనికి ఉన్న స్పెషాలిటీ ఏంటంటే, ఆ విడ్త్, హైట్ని మనం ఓవర్ రైడ్ కూడా చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఇక్కడ విడ్త్ ఇక్కడ కూడా 200 పిక్సెల్ అని ఇస్తాను. అండ్ హైట్ కూడా 200 పిక్సెల్ అని ఇస్తాను. మీరు చూసినట్టయితే విడ్త్ 200, హైట్ 200 ఇచ్చాను. అయినా కానీ ఈ ఎలిమెంట్ 2 అనేది ఏమాత్రం చేంజ్ అవ్వలేదు. ఎందుకంటే ఈ డిస్ప్లే ఇన్లైన్ అనేది ఈ రెండింటిని ఓవర్ రైడ్ చేసేస్తుంది. నువ్వు నాకు డిస్ప్లే ఇన్లైన్ అని చెప్పావు, అందుకని లోపల ఎంత కంటెంట్ ఉంటే అంత మాత్రమే నేను విడ్త్, హైట్ తీసుకుంటాను. నువ్వు ఎంత విడిగా విడ్త్ ఎంత ఇచ్చినా, హైట్ ఎంత ఇచ్చినా నేను పట్టించుకోను అని ఆ ఎలిమెంట్ మనకు చెప్తుంది అనమాట. ఓకేనా? అది బ్లాక్ అండ్ ఇన్లైన్ ఎలిమెంట్స్కి ఉన్న డిఫరెన్స్. అండ్ ఇక్కడ మనం సిఎస్ఎస్లో కూడా మనం మార్చొచ్చు అనమాట. ఆ డిస్ప్లే ఇన్లైన్, డిస్ప్లే బ్లాకు ఇవన్నీ మనం మార్చొచ్చు అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ కూడా నేను 3కి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను డిస్ప్లే ఇన్లైన్ అని ఇచ్చాను అనుకోండి. మీరు చూసారు కదా, ఇంతకుముందు ఇక్కడ కింద సపరేట్ రోల్ వచ్చింది. ఎందుకంటే 3 అనేది ఇంతకుముందు ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్. ఇప్పుడు మన డిస్ప్లే ఇన్లైన్ అని మార్చాను కాబట్టి అది వచ్చి ఇక్కడ దానికి సరిపోయేంత విడ్త్ ఉంది కాబట్టి కింద ఇక్కడ కాకుండా పైకి వచ్చేసింది అనమాట. ఓకేనా? దీనికి ఎంత విడ్త్ సరిపోతే అంత ఇక్కడ ఉంది కాబట్టి ఇలా పైకి వచ్చేసింది. ఓకేనా? మీకు అప్పుడప్పుడు ఇలాంటి ఒక అవసరం వస్తుంది. నాకు డిస్ప్లే ఇన్లైన్ ఎలిమెంట్ కావాలి, కాకపోతే నేను ఇచ్చిన విడ్త్, హైట్ని ఆ ఎలిమెంట్ తీసుకోవాలి అని మీకు అప్పుడప్పుడు ఇలా అవసరం వస్తుంది. సో అప్పుడప్పుడు ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్ కాకుండా ఇంకొక 3వ వాల్యూ ఉందన్నమాట. అదేంటంటే ఇన్లైన్ బ్లాక్. ఇన్లైన్ బ్లాక్ అంటే ఈ 3 అనే ఎలిమెంట్ ఇన్లైన్ ఎలిమెంటే, కాకపోతే మనం ఇక్కడ విడ్త్ని, హైట్ని ఓవర్ రైడ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ నేను 200 పిక్సెల్ ఇస్తాను అండ్ హైట్ కూడా 200 పిక్సెల్ ఇస్తాను. మీరు చూసినట్టయితే ఈ ఎలిమెంట్ 3 అనేది ఇంకా ఈ రోలోనే ఉంది. ఆ ఎలిమెంట్ 2 ఏ రోలో అయితే ఉందో ఆ రోలోనే ఉంది. కాకపోతే ఈ విడ్త్ని, హైట్ని ఈ విడ్త్కి, హైట్కి రెస్పెక్ట్ ఇస్తుంది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎలిమెంట్ 3 కూడా విడ్త్ 200 పిక్సెల్ అండ్ హైట్ 200 పిక్సెల్ ఉంది. ఓకేనా? అది డిస్ప్లే ఇన్లైన్ బ్లాక్.
అలాగా బ్లాకు, ఇన్లైన్ బ్లాక్ అనే 3 ప్రాపర్టీస్ ఇలా డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఈ వీడియోని ఇంతటితో ఆపేద్దాం. తర్వాత వచ్చే వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థాంక్ యూ ఫర్ వాచింగ్.